తెలంగాణ ముఖ్యమంత్రి సలహాదారు పోస్టు ఉంటుందా? ఆ పదవి భర్తీ చేస్తే ఎవరికి దక్కనుంది? వయస్సు ఫార్ములాను రేవంత్ ఫాలో అవుతారా? రాజ్యసభ ఎంపీ అయిన వేం నరేందర్ రెడ్డి సేవలను రాష్ట్రంలో వాడుకుంటారా లేక ఇంతకు రేవంత్ రెడ్డి మనసులో ఉన్నదేంటి? సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డికి రేవంత్ రెడ్డి అధిష్టానాన్ని ఒప్పించి రాజ్యసభ సీటు ఇప్పించుకున్నారు. 2 రాజ్యసభ సీట్లకు గాను ఒకటి అధిష్టానం కోటాలో అభిషేక్ సింఘ్వీకి దక్కగా మరొకటి ముఖ్యమంత్రి సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డికి లభించింది. రాజ్యసభ అభ్యర్థిగా ఖరారు కావడంతో సలహాదారు పదవికి రాజీనామా చేశాడు వేం నరేందర్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన సీఎం సలహాదారు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వేం నరేందర్ రెడ్డి తప్పుకోవడంతో ముఖ్యమంత్రి సలహాదారు పదవి ఉంటుందా లేదా అన్న చర్చ జరుగుతుంది. ఒకవేళ ఉంటే ఆ పదవి ఎవరిని వివరించనుందన్న డిస్కషన్ మొదలైంది. అయితే సీఎం సలహాదారు పోస్టు కోసం ప్రయత్నాలు కూడా చేస్తున్నారట కొందరు నేతలు. రాజ్యసభ సీటు దక్కని దొమ్మాటి సాంబయ్యకు సీఎం సలహాదారు పోస్టు ఇవ్వాలని ఇటీవల మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే రేవంత్ తనకు సలహాదారు అవసరమా అని సన్నిహితుల వద్ద అన్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే సలహాదారు పోస్టు ఉండకపోవచ్చన్న వాదన కూడా వినిపిస్తోంది. రాజ్యసభకు ఎంపికైన వేం నరేందర్ రెడ్డి సేవలు ముఖ్యమంత్రి రేవంత్ రాష్ట్రంలో వాడుకుంటారా లేదా అన్న చర్చ జరుగుతోంది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సలహాదారుగా ఉన్న కేవీపీని రాజ్యసభకు పంపి రాష్ట్రంలో ఆయనకు మరొక పదవి కట్టబెట్టారు. అయితే వేం నరేందర్ రెడ్డి విషయంలో రేవంత్ వైఎస్ ఫార్ములాను అనుకరిస్తారా లేక ఆయనను ఢిల్లీకి పరిమితం చేస్తారా అన్న ఆసక్తి కాంగ్రెస్ వర్గాల్లో నెలకొంది. ఒకవేళ ఆయన సేవలను రాష్ట్రంలో వాడుకోకపోతే కాంగ్రెస్ పార్టీలో కొత్త అనుమానాలకు ఛాన్స్ దొరుకుతుంది. సీఎం రేవంత్ రెడ్డి తన టీంలోని వారిపై ఆరోపణలు వస్తే వారిని తప్పించకుండా మరొక పోస్టు ప్రచారం ఉంది. ఒకవేళ అదే నిజమైతే నరేందర్ రెడ్డిని సైతం అదే తరహాలో రాజ్యసభ అన్న వాదన కూడా ఉంది. అయితే నరేందర్ రెడ్డి సన్నిహితులు మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు మరొక పదవి కట్టబెడతాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా సీఎం సలహాదారుగా వేం నరేందర్ రెడ్డి పనితీరుపై పలువురు నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ కు చెప్పుకోలేని పలు సందర్భాల్లో వేం నరేందర్ రెడ్డి వద్ద చెప్పుకునేవారు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు. కానీ ఆయన మాత్రం సీఎంకు చేరవేయాల్సిన అంశాలను కూడా చేర్చలేదన్న అపవాదు ఉంది. మరికొన్ని సందర్భాల్లో వేం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రికి కొత్త సమస్యలు తెచ్చిపెట్టాడన్న ఆరోపణలు ఉన్నాయి. మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్లో నరేందర్ రెడ్డి అత్యుత్సాహమే పార్టీ పరువును బజార్కి ఈడ్చిందన్న విమర్శలు వినిపించాయి. ఇష్యూస్ ను ఆయన అడ్రస్ చేస్తే రేవంత్ రెడ్డికి ఈజీ అయ్యేదన్న వాదన కూడా ఉంది. వేం నరేందర్ రెడ్డి చేయాల్సిన పనులు కూడా చేయకపోవడం వల్లే నేతలతో రేవంత్ కు గ్యాప్ వచ్చిందన్న మాట వినిపిస్తోంది. సలహాలు ఇవ్వాల్సిన వేం నరేందర్ రెడ్డి సమస్యలు తెచ్చిపెడుతున్నాడని అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది. ఈ పరిణామాలన్నీ గమనించే వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభకు పంపించి ఉండొచ్చన్న చర్చ కూడా నడుస్తోంది. మొత్తానికి కేవీపీ తరహాలో వేం నరేందర్ రెడ్డికి రేవంత్ రెడ్డి మరొక ఛాన్స్ ఇస్తే పార్టీలో జరిగే చర్చలకు ఫుల్ స్టాప్ పడనుంది. ఒకవేళ అదే జరగకుండా వేం నరేందర్ రెడ్డి సేవలను ఢిల్లీకి పరిమితం చేస్తే మాత్రం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశం కానుంది. ఇంతకీ రేవంత్ మనసులో ఏముందో చూడాలి.